गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। నేర్చుకునే విధానాలు తత్వాలు ఉంటాయి చూడండి. లెర్నింగ్ ఎబిలిటీస్ని ప్రేరేపించేది ఐక్యూ. అందువల్లే మనకి ఐక్యూ బాగుంది అనుకోండి, ఆటోమేటిక్గా గుర్తుపెట్టుకునే సామర్థ్యం ఉంటుంది. ఐక్యూ బాగుంటే మనం ఏమంటాము, బాగా పీపుల్ని ఐక్యూ బాగుంది వీడికి అని అనుకుంటాం, రైట్? సో బికాస్ ఐక్యూ ఏం చేస్తుందంటే జస్ట్ ప్రాసెస్, ఒక ప్రాసెస్ని గుర్తుపెట్టుకునే సామర్థ్యంతో పద్ధతిగా చేసే విధానం ఐక్యూలోకి వస్తుంది. అయితే మనుషులకి ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి క్వశ్చన్స్. ఆ 4 ఒకటి ఐక్యూ. అదే ఇందాక సార్ అడిగినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడింది ఐక్యూ మాత్రమే, రైట్? కానీ మనిషిలో 4 క్వశ్చన్స్ ఉంటాయండి. మనిషిలో 4 క్వశ్చన్స్, ఐక్యూ ప్లస్ ఈక్యూ, AQ ప్లస్ CQ. IQ అండ్ EQ అంటే ఎమోషనల్ కోషెంట్, భావోద్వేగాలు, ఎలా మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడకూడదు, ఎక్కడ ఏం చెప్పాలి, ఏమి. సినాప్టిక్ ప్రూనింగ్ అని అంటే మన బ్రెయిన్ మెచ్యూరిటీ ఎలా జరుగుతుంది. మెచ్యూరిటీ అంటే తెలుసు కదండి, మెచ్యూరిటేషన్ జరిగితేనే బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతాడు. కాబట్టి చిన్నపిల్లడే అయిపోతాడు. పెద్దోడైనా సరే వయసుకి పెద్దోడు అవుతాడు, కానీ చిన్నపిల్లలాగే ప్రవర్తిస్తాడు. అంటే విచక్షణ రహితంగా ఉంటాడు. అంటే ప్రతిదాన్ని హేళన చేయడం. అంటే ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి టీవీలో, ఐ కాంట్ ఏబుల్ టు నేమ్ దట్ ప్రోగ్రామ్స్. ఎప్పుడు చూసినా ఆడపిల్లని తగ్గించేస్తున్నారు. అందులో పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందన్నమాట అని అనిపించేస్తున్నారు. అందుకని యువత కూడా పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. సో దానికి అగైన్స్ట్ గా ఇది సినాప్టిక్ ప్రూనింగ్ ప్రాసెస్ అండి. చూడండి, Synaptic pruning is the process of synapse removal that takes place naturally as part of brain maturation. A human brain starts its development in early embryonic stage and reaches the maximum number of synaptic connections sometime in early childhood. ఇక్కడ హ్యూమన్ బ్రెయిన్ తల్లి గర్భంలో 13వ వారం నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ తల్లి గర్భంలో 13వ వారం నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ డెవలప్మెంట్ ఇలా స్టార్ట్ అవుతుంది కదా, ఇది ఎక్కడ వరకు అంటే 2 to 4 years ఆఫ్ ఏజ్. చూడండి, పాకే పిల్లలు ప్రతి దాన్ని నోట్లో పెట్టుకుంటా ఉంటారు, అవునా కదా? ఏది ఇవ్వండి నోట్లో పెట్టుకుంటారు, రైట్ ఆర్ రాంగ్? అది బ్యాడ్ హ్యాబిట్ కాదు. వాడి సెన్స్ ఆర్గాన్ లో టంగుని వాడుతున్నాడు వాడు. ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ ఉంటుంది, మనకన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో అవి నోట్లో పెట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మదర్గా ఒకటి వేస్తాం, కూర్చో అని అంటారు. హిందీ అయితే, తెలుగు అయితే రే ఏంట్రా ఒకటి దెబ్బ వేస్తారు. దెబ్బకి వాడు ఏం చేస్తాడు? అమ్మో అమ్మ కొట్టింది, ఈసారి నెక్స్ట్ టైం మళ్ళీ ఆలోచన వస్తుంది, అవునా? అయితే ఇదే న్యాచురల్ ప్రాసెస్. ఇక్కడ 2 to 4 years వరకు ఇది గ్రో అవుతుందండి. ఆఫ్టర్ 4 years of excess neuronal synapses known as synaptic pruning begins. After 4 years కొద్దిగా క్షీణించిపోతుంది and occurs mainly during adolescence. తగ్గిపోయింది. ఆఫ్టర్ 6 years ఏం జరుగుతుందంటే యదా రాజా తదా ప్రజ. సొసైటీలో ఏం జరుగుతుంది, సొసైటీలో హీరో వచ్చి నేను ఇది నా నాదే అని అంటాడు, అతన్నే ఫాలో అవుతాడు. అంటే మంచి చెడ్డ అని చూడటం కాదు, 10 మంది ఏది చూస్తున్నారో అదే 11వ వ్యక్తిగా మారిపోతున్నాడు. అంటే తెలుగున్న యూనిక్నెస్ కాస్త స్మాష్ అయిపోతున్నాడు. అంటే తల్లి గర్భంలో మనం వచ్చినప్పుడు ఏంటంటే కారణ జన్మతో వచ్చాం. కారణ జన్మలం కాబట్టి మనందరం, కారణం లేకుండా మనిషి అయితే పుట్టడండి. కారణం ఉంటేనే మనిషిగా పుడతాడు, కారణం లేకుండా మనిషి పుట్టడు. కానీ మనం జన్మని సార్థకం చేసుకోవద్దు, పైకి వెళ్ళాక గాడికి చెప్పాలి సమాధానం. నువ్వు ఏం చేసావు అబ్బాయి, నీకు జన్మనిచ్చాను కదా అని అంటే, నేను 10 మంది నేర్పించారండి, అందులో మా మదరు, మా వైఫ్, మా పిల్లలు అని చెప్పేసి అంటే చండాలంగా ఉంటుంది. నేను 10 మందికి హెల్ప్ చేశానండి, ఒక చెల్లికి హెల్ప్ చేసా, ఒక తల్లికి హెల్ప్ చేసా, ఒక అక్కకి హెల్ప్ చేసా, ఒక సొసైటీకి ఏదో ఇచ్చానన్న విధంగా కనుక
ప్రతి ఒక్క పిల్లల్ని కనుక మనం పెంచగలిగితే సొసైటీలో చెడు ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఉంటుందా? ప్రతి ఒక్కరూ ఒక ఆడపిల్ల సింగర్ గా వెళ్తుంటే షీఈ్ మై సిస్టర్ అన్న ఫీలింగ్ లో మనం ఉంటే ఎంత ధైర్యం ఉంటుంది, అవునా కాదా? సో మీరు చూడండి, ఇందులో ఇంకో ప్రాసెస్ ఇవన్నీ న్యూరో కనెక్షన్స్. ఈ కనెక్షన్స్ లో గ్యాప్స్ వస్తాయి. ఆ గ్యాప్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ రిజల్ట్ అవుతాయి. మనం నేర్చుకున్నప్పుడు ఇవన్నీ మిక్స్ అవుతా వస్తాయి. కానీ ఇక్కడ ఎస్ఏ ఉంది, ఎంత పెద్ద ఎస్ఏ ఉంది కదా, ఇది ఎంత పెద్ద చూడగానే ఫస్ట్ స్టూడెంట్ ఆలోచన ఎలా ఉంటుంది? ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. చూడగానే అమ్మో ఇంత పెద్దది నేను చదవాలా? నేను చెప్పినా మన బ్రెయిన్ కి యాక్చువల్గా ఎంత పెద్దది కాదండి, 100 పేజీలు కూడా చదువు. వివేకానందుడు, స్వామి వివేకానంద 10 నిమిషాలు లైబ్రరీకి క్లోజ్ చేస్తున్నారంటే బుక్ ఇవ్వమంటే లైబ్రరీ అన్నాడంటే అమెరికాలో టైం అయిపోయిన మాకు మేము చాలా పంక్చువల్ గా 10 minutes లో ఇచ్చేస్తా బుక్ అని చెప్పేసి చదివి చూసారంట. చూసాక లైబ్రరీ క్యూరియాసిటీతో అడిగారంట, మరి మీరు ఏం నేర్చుకున్నారు, 10 minutes చదివేశారా అని హేళన చేసినట్టు అడిగాడంట. అప్పుడు అన్నారంట, మీకు ఏం కావాలో అడిగాడు చెప్పాను. ఆయన అన్నాడంట 54 పేజీలో ఏముందో చెప్పానని ఆయన తీసి చూస్తున్నాడంట. అందులో ఉన్న మ్యాటర్ ఏదని చెప్పేస్తున్నాడంట. ఎలా ఉంటుందండి ఫోటోగ్రాఫిక్ మెమరీ? అక్కడ ఉన్న అంశాన్ని యాసిటీస్ ఆయన చెప్పేటప్పటికి కాన్ఫిడెంట్ అన్నారు జనాలు. అంటే విషయం చెప్తాం, మనిషికి నేచురల్ గా బై డిఫాల్ట్ పుట్టుకతోనే మనం అద్భుతాలు సాధించడానికి పుట్టాం. అందులో ప్రూవ్ చేసుకున్న వాళ్ళు స్వామి వివేకానంద కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, ఇలా చాలా మంది, ఒక ప్రవక్త కావచ్చు, జీసస్ కావచ్చు, ఇలాగ ప్రూవ్ చేసుకున్నారు. జీసస్ ఏమి నేర్పారు? గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావంతో ఉండమని నేర్పారు జీసస్. ప్రవక్త ఏం చెప్పారు? నీట్నెస్ అండ్ అలైన్మెంట్, అది నేర్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో పుట్టారు, కారణంతో వెళ్ళారు. అర్థం చేసుకోండి, భగవంతుడు ఏదో ఒక సంస్కృత శ్లోకం ఉంటుందండి, కారణం లేకుండా ఏ మనిషికి పుట్టాడండి. సో ఇక్కడ చూసారా, స్టూడెంట్ ఏం చూస్తాడు, అమ్మో ఇంత పెద్ద చదవాలా అన్నప్పుడు ఏమవుతుందో తెలుసా, సినాప్టిక్ క్లోనింగ్ ప్రాసెస్ స్టాప్ అయిపోతుంది. దానికి కారణం కూడా తెలుస్తా. అదే చిన్న to keep only the essential points ఈజీగా and effective finding ఇంపాక్ట్ మారిపోతుంది. ఆ ప్రాసెస్ Synaptic pruning is activity న్యూరో కనెక్షన్స్. and ఈ follows కనెక్షన్స్ యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. synapses. అంటే ఇక్కడ యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్, నువ్వు వాడుకోవాలా వదిలేస్తావా అని అడుగుతుంది న్యూరాన్. నేను వాడుకుంటాను అని అన్నాడు సంకల్పంతో, ఎస్ నాకు ఎలాగైనా వస్తుందా అని అన్న ఆలోచనతో వచ్చాడు అనుకోండి, ఇది యూజ్ ఇట్ అవుతుంది. లేదంటే ఏమవుతుంది అంటే లూజ్ ఇట్. ఏదో ఇలా ఇప్పుడు కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, యాక్చువల్ గా హాఫ్ అన్ అవర్ లో చదివి వచ్చేది కావాల్సిన ప్రశ్న 2 గంటల వరకు. హాఫ్ అన్ అవర్ లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాన్ని 2 గంటలు గుర్తుపెట్టుకోవాలని కష్టపడాలి. చూడండి, In fact, it has been shown that activation of the glutamate receptor ఈ గ్లూటమేట్ ఎన్ఎండిఏ మనకి మైలన్ షీట్ అండి, ఈ పేరు మైలన్ షీట్ అని అంటాం. ఈ మైలన్ షీట్ వల్లే ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది బ్రెయిన్ కి. ఎగ్జాంపుల్ బాంబు పుట్టినా ఏగ వాళ్ళ సౌండ్ వస్తుందా, ఇవన్నీ ఏమవుతాయి కారణం అది. ఇదంతా హెల్తీ క్లోనింగ్. మైండ్ విజన్ వాళ్ళది ఫస్ట్ టైం మోటివేషనల్ క్లాస్ విన్నాను. సో విన్నప్పుడు నేను వచ్చినప్పుడు అనుకున్నాను ఏం చెప్తాలే అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే వచ్చాక అనిపించింది, అంటే మన లోపలనే కాదు, మన పిల్లలకి తో పాటు మనం చెప్పేటువంటి పిల్లలు కూడా ఎట్లాంటి మార్పులు తీసుకురావచ్చు. మన పిల్లల్ని వదిలేసి స్కూల్ పిల్లల్ని కాకుండా మన పిల్లలు కూడా మన మాట విన్నప్పుడు మనం ఎట్లా మాట్లాడాలి, వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి అనేటువంటి విషయాలు చాలానే తెలుసుకున్నాను. చాలా సాటిస్ఫైడ్ అనిపించింది ఈ క్లాస్. మేడం గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే మేడం. నేను ఈ స్కూల్లో పనిచేయబట్టి 20 సంవత్సరాలు సార్. ఓకే ఇదే మేడం. ఫస్ట్ టైం మీ క్లాస్ వినటము. ఓకే మేడం. మరి మీ క్లాస్ విన్న తర్వాత ప్రతి విద్యార్థిని కూడా ఏ విధంగా తయారు చేయాలి, మంచిగా అబోవ్ ఉన్న వాళ్ళని అబోవ్ యావరేజ్కి తీసుకురావడానికి వాళ్ళ మనస్తత్వాన్ని నేను మీరు చెప్పిన మాటల ద్వారా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళని మంచిగా మోటివేట్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడి మంచిగా పిల్లల్ని సిద్ధపరచాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Good evening everyone. Sir, you gave me a good and motivational and also self-confidence topic. Yes, ma'am. So if we have self-confidence, we can do our work better. Absolutely. If we doesn't have self-confidence, we cannot do it.
So, and what you are going to getting right now is whatever we have learned in our childhood nature, that we are going to give for our children as a future. Yes. So, if we are cutting down this present culture, means it is a very good for the children's future also. Absolutely. That's all. Thanks a lot, madam, for your frank opinion. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సారు ఈరోజు కోరెక్ట్ చేశారు కదా క్లాసు, చాలా చాలా యూస్ఫుల్గా ఉంది. మేడం అన్నట్టు బీఎడ్లో కూడా ఏది కూడా ఇంత ఎక్స్ప్లెయిన్ ఏం చెప్పారు, జస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. బట్ సార్ ఏంటంటే ఆ సబ్జెక్ట్లోని మెయిన్ కీవర్డ్స్ అంటారు కదా, అలాంటి కీవర్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి టీచర్స్కి చిన్నపిల్లలాగా మీరు పిల్లలతో ఇలా బిహేవ్ చేయండి, మీరు ఫస్ట్ మీరు మారండి, యాజ్ ఎ టీచర్ యాజ్ ఎ మదర్ మీరు చేంజ్ అయితేనే మీ చుట్టూ ఉన్న పిల్లలు కూడా చేంజ్ అవుతారని చెప్పడం జరిగింది. గుడ్ మెసేజ్ ఇచ్చారు సార్ ఫస్ట్ క్లాస్లోనే. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. మేడం గుడ్ ఈవినింగ్ సార్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మీరు చెప్తుంటే మాకు ఎలా అనిపించిందంటే వీ కెన్ మౌల్డ్ ద స్టూడెంట్స్. ఎక్సలెంట్ మేడం. మీరు చెప్తుంటే నాకు ఏమనిపించిందంటే మేము పిల్లల్ని పక్కా మారుస్తాము. ఎక్సలెంట్. అంటే 1000 ఏనుగుల బలం వస్తుంది అంటారు, సేమ్ లైక్ దాట్. చాలా థ్యాంక్స్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్స్. ఈరోజు ఈ మైండ్ విజన్ ప్రోగ్రామ్ ద్వారా నేను అనుకున్నది ఏంటి అంటే, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం పిల్లలకి బిహేవియర్ నేర్పిస్తాం, ప్లస్ స్టడీ నేర్పిస్తాం. నెక్స్ట్ ఇంటర్కి వెళ్తే వాళ్ళకి బిహేవియర్ నేర్పియాలి. ర్యాంక్స్ కోసమే పోటీ జరుగుతుంటుంది. మా పక్కన వాళ్ళు, మా పిన్ని వాళ్ళ కూడా కింద ర్యాంక్ వచ్చింది, చదువుకోవాలన్నా మోటివేషనల్ షేర్ చేస్తారు, కానీ తను దారి తప్పుతున్నాడా, బిహేవియర్ ఎలా ఉంది, ఎలా ఉంటున్నాడని పట్టించుకోరు. చదువు అని ప్రజలకు తోచేస్తారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, కొందరు నీట్గా చేంజ్ అవుతారు, కొందరు బ్యాడ్ హ్యాబిట్స్కి అలా అయిపోతూ ఉంటారు, వాటిని అలవాటు చేసుకుంటారు. పేరెంట్స్ దగ్గర మాత్రం నీట్గా ఉంటారు, కానీ మన బయటకు క్రైమ్ చేసి వచ్చిన విషయం కూడా పేరెంట్స్ తెలియదు. అలా మనం ఒక టీచర్స్ సపోర్ట్ చేస్తే సరిపోదు. పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, టీచర్స్ సపోర్ట్ ఉండాలి. మైండ్ విజన్ ద్వారా మనం నేర్చుకున్నది, పేరెంట్స్ నేర్చుకున్నది మొత్తం క్యాలిక్యులేట్ అవుతేనే పిల్లల్లో చేంజెస్ అని వస్తుంది. ఫస్ట్ స్టెప్ మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి చేంజెస్. ఇంట్లో పర్సన్ చేంజ్ అవుతే మొత్తము మన స్ట్రీట్ నుంచి ఏరియా నుంచి విలేజ్, అలా సార్ చెప్పారు కదా, మండల్, డిస్టిక్, స్టేట్, నెక్స్ట్ మన అవర్ కంట్రీ, తర్వాత అవర్ వరల్డ్, ఇలా చేంజెస్ అని వస్తాయి. ఇప్పుడు చిన్న పిల్లలు మనం ఇంట్లో నుంచి బయటకు వదలాలంటే టైం వస్తుంది. క్రైమ్స్ ఎప్పుడెవరో చెప్పుకెళ్తారు. చిన్న పిల్లని, ఆడపిల్లని కనాలంటే ఏ క్రైమ్ జరుగుతుందో ఇలాంటివి మనకు పుట్టాయి. అదే మనం చిన్నప్పుడు పెరిగినప్పుడు ఏం లేదు, మన పేరెంట్స్ కూడా మనల్ని వదిలేసి హ్యాపీగా పనులు చేసుకున్నారు. ఇప్పుడు మనం ఇంట్లో ఒక్క నిమిషం లోపలికి వదిలేసి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అలా సిచ్యువేషన్లో బతుకుతున్నాము. ఆడపిల్లకి ఇంట్లో కూర్చోబెడుతున్నాం, ఫోన్ ఇస్తున్నాం, అలవాటు అయిపోతున్నారు, అడాప్ట్ అయిపోతున్నారు. వాళ్ళకి ఫోన్ మార్పించాలి, ఏం చేయాలి, పేరెంట్ వర్క్స్. ఇవన్నీ చేంజెస్ రావాలంటే ఫస్ట్ 1% చేంజ్ రావాలి. చేంజ్ అవుతే మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనమే చేంజ్ చేసుకోవాలి. ఎవరి బాధ్యత? ఇప్పుడు బయట ఒక క్రైమ్ జరిగింది, దాని చుట్టూ ఒక యాక్సిడెంటే జరిగింది, ఒక పాపకి ఏదో అవుతుంది, ఎవరో పాప ఎవరో పిల్ల, మనకు సంబంధం లేదు అనుకోవద్దు. మన చైల్డ్గా, మన పేరెంట్గా, నా పాప నా బాబు నేను చూసుకుంటా జాగ్రత్తగా, మీరు చూసుకోండి. నేను ఇలా దెబ్బ తాకి మీ పేరెంట్స్ నేను అప్పగిస్తాను, ఎవరినైనా నువ్వెవరో నాకు సంబంధం లేదు, వదిలేసరికి బాబు సిచ్యువేషన్ ఏంటి, అలా మన ఇదే సమాజం అవుతుంది. కాబట్టి మనకంటూ ఒక బాధ్యత తీసుకోవాలి. సమాజంలో మార్పు అనేది మన నుంచే రావాలి. ఈరోజు మైండ్ విజన్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఇలాంటి కోచింగ్ కూడా ఉంటుంది అనే విషయం కొత్తగా ఈరోజు తెలుసుకున్నాను. మనం మంచిగా చెప్తే పేరెంట్స్ మారుతారు అనుకున్నాను, కానీ ఎక్కడ కూడా మంచిగా చెప్తే పేరెంట్స్ మారరు. దానికంటే ఒక విజువలైజ్ పిక్చర్ చూపెట్టాలి. పిల్లలు ఎలా మారుతున్నారు, ఎలాంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నాం, మనం మన పిల్లల్ని అలా బ్రతకనివ్వకూడదు. చేంజ్ అనేది ఎలా ఉండాలి, మన నుంచి స్టార్ట్ అవ్వాలి. యాజ్ ఎ టీచర్గా మనకు ఆ బాధ్యత ఉంది, పేరెంట్గా ఉంది, కానీ పేరెంట్ బాధ్యత మనం తెలియజేయాలి మైండ్ విజన్ ద్వారా. నా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఇంత గొప్ప విషయం తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ సార్. ఎక్సలెంట్ మేడం. ఎమోషనల్ ఫీడ్బ్యాక్ ఎక్సలెంట్ ఇచ్చారు మేడం. సార్ మీ టీచర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రతిభావంతులే సార్. ఫ్లవర్స్ ఐఎమ్ సీయింగ్ యాక్చువల్లీ. ఎస్ సార్, జాతరత్నాలే, నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. మొత్తం సెషన్లో నాకు పర్సనల్గా యాజ్ ఎ టీచర్గా నాకు ఒకటి బాగా కనెక్ట్ అయింది ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్. నాకు పర్సనల్గా నాకు చాలా యాంగర్ ఎక్కువ, షార్ట్ టెంపర్ ఎక్కువ. నాకు పిల్లల దగ్గర కూడా సేమ్ అలాగే చేస్తాను. కానీ మీరు అన్నారు కదా, ఒక 5 seconds మనం అది కంట్రోల్ చేసుకుంటే ఇంట్లో గొడవలు ఆగిపోతాయి, పిల్లల్ని కొట్టడం ఆగిపోతాయి. అదొకటి నాకు చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ.